నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అనేది తప్పకుండా అవసరం ఉంటూనే ఉంటుంది అవును. గురుగారు. సో, మనం రాశి ఫలితాలు చెప్పేటప్పుడు గానీ, ఇది గానీ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశికి అధిపతి కింద మనం చెప్తూ ఉంటారు అవును. మీరు. అవునండి. సో, అలా గ్రహాలను అంటే అసలు ప్రతి రాశికి ధనాధిపతి అంటూ ఉంటుంది కదా గురుగారు. ఉంటుందండి. అది మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటారు ఆ గ్రహాన్ని? అసల ఏ రాశికి ఏ గ్రహం అధిపతి అంటారు? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అన్నట్టుగా ధనం మూలం ఇదం జగత్. అవును గురు. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ధన భావాధిపతి మనకి బ్లాకేజ్ అయిపోతాడు. బ్లాకింగ్ యోగాలోకి వెళ్ళిపోతాడు. ఓకే. బ్లాకింగ్ యోగాలోకి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి ఏంటంటే అస్సలు సంపాదించరు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అట్లా అయిపోతుంటుంది. రెండోది ఏంటంటే సంపాదిస్తారు కానీ అది అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. చాలా పెద్ద చదువు చదివాడు కానీ చాలా తక్కువ శాలరీ చేస్తున్నారు, లేదా పెద్ద బిజినెస్ చేస్తున్నారు కానీ లాభాలు రావట్లేదు. అది నిలవదు కూడా. నిలబడదు కూడా. ఎగ్జాక్ట్లీ నిలబడదు కూడా. నిలబట్టం లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. అవును. ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇది అంటే వీళ్ళ సెకండ్ హౌస్ లార్డ్ స్ట్రెంగ్గా లేడని అర్థం అనమాట. ఓకే. అంటే దాన్ని మనం బలం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సెకండ్ లార్డ్ ఎవరు, రెండవది ఆ సెకండ్ లార్డ్ వెళ్ళి ఎక్కడుండి ఏ గ్రహానికి అందించాడు, మూడవది సెకండ్ హౌస్లో ఉండే గ్రహాలు ఏమిటి. ఓకే. అయితే ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్ లెవెల్లో తీసుకోవాల్సింది ఏంటంటే అసలు సెకండ్ లార్డ్ ఎవరు. ఫస్ట్ సెకండ్ హౌస్లో ఉండే గ్రహము సెకండ్ హౌస్ లార్డ్ ఎవరికి ఇచ్చారు అదంతా వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే సెకండ్ లార్డ్ మేషం కనుక తీసుకున్నాం అనుకోండి శుక్రుడు అవుతాడు. అందుకని వీళ్ళకి ఏంటంటే శుక్రుడు 7th అండ్ సెకండ్ లార్డ్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా శుక్రుడు అవుతున్నాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడము, అమ్మవారిని ఎక్కువగా కొలుస్తూ ఉండాలి. శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి కాస్త తీపి చపాతీలు తినిపిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది. అప్పుడు ఇక వృషభం వారు ఉన్నారనుకోండి, గురుగారు మంత్రం కూడా తెలియజేస్తారా? అన్ని రాసులకు ఒకటే అంటే శుక్రుడికి సంబంధించింది ఓం లక్ష్మీదేవి అని నమః చేసుకోవచ్చు మేషం వారు. వృషభం వారు ఏంటంటే వీళ్ళకి మిథునం అనేటువంటి సెకండ్ హౌస్ అవుతుంది. సో అందుకని వీళ్ళకి ఏంటంటే మీరు గమనించండి, ఎనీ వృషభ లగ్న వాళ్ళకి ఆఫ్టర్ సంతానం తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే దేని వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. వీళ్ళ ఐడియా వల్ల ఫైనాన్షియల్ గ్రోత్, క్రియేటివిటీ వల్ల ఫైనాన్షియల్ గ్రోత్. అంటే వీళ్ళు క్రియేటివ్గా చేస్తే డబ్బులు వస్తాయి. మెడికల్ ఆరోగ్య సంబంధం మూలంగా డబ్బులు వస్తాయి. సంతానం కలిగినప్పటి నుంచి మనీ వస్తుంది. ఫ్రెండ్స్ వల్ల కొంతవరకు డబ్బులు వస్తుంటాయి వీళ్ళకి. బట్ ఇక్కడ ఇదంతా ఏంటి, బుధుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. బుధుడు స్ట్రాంగ్గా లేడనుకోండి ఫ్రెండ్స్ వల్ల డబ్బులు పోయిన కేసెస్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి బుధగ్రహాన్ని బాగా వీళ్ళు కమ్యూనికేట్ అంటే బాగా పెంచుకోగలగాలి. అప్పుడేంటి బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి గోంగూర తినిపించడము, ఎట్ ఏ సేమ్ టైం వీళ్ళకి వస్తా విష్ణు సహస్రనామాలు చేయడము, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రం చేసుకోవడం అనేటువంటి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక మూడోది మనకి మిథున లగ్నం అనుకోండి. మిథున లగ్నంలో జన్మించాం లేదా మిథున రాశిలో జన్మించాం, లగ్నం తెలియలేదు. అప్పుడు ఏంటి సెకండ్ లార్డ్ ఎవరు అవుతారంటే చంద్రుడు అవుతాడు. చంద్రుడు అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా అంటే సెకండ్ లార్డ్ కనుక బాగుంటే ఫుడ్, ట్రాన్స్పోర్టింగ్, ట్రావెలింగ్, వాటర్, లిక్విడ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇట్లాంటి వాటి మూలంగా డబ్బులు వస్తాయి. ఎమోషన్స్ అంటే సైకాలజీ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇట్లాంటి వాటి వల్ల డబ్బులు వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ చంద్రుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో తెలుసుకోవాలి. సెకండ్ లార్డ్ అది కదా వెంటనే దానివల్ల రావాలని రూల్ లేదు. అది ఇంకో గ్రహం సెకండ్ హౌస్లో ఉంది, లేకపోతే వెళ్ళి సెకండ్ లార్డ్ వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు, దాన్ని బట్టి మారిపోతుంటుంది. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే మెడిటేషన్ ఎక్కువ చేయాలి. వీళ్ళు అంటే మనస్కారకుడు కదా, ఎంత మెడిటేషన్ చేసి వీళ్ళ మనసును ఎంత అదుపులో పెట్టుకుంటే ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ అవుతారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి మంత్రాన్ని ఎక్కువగా చేస్తుండాలి. ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అది అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి, ఇట్లా ప్రాణాయామము, ఇట్లాంటి వాటి వల్ల కూడా వీళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. ఇక 4వ లగ్నం 4వ రాశి తీసుకుంటే కర్కాటకం అవుతుంది. వీళ్ళకి సెకండ్ లార్డ్ సన్ అవుతాడు. అందుకే మీరు చూడండి, ఎనీ కర్కాటక లగ్నం వారికి గవర్నమెంట్ టచ్ ఖచ్చితంగా ఉంటుంది, లేదా ఫాదర్ వల్ల కానీ గవర్నమెంట్ వల్ల కానీ ఆరోగ్య సంబంధించిన వాటి మూలంగా కానీ ఎనీథింగ్. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎంత వీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఓం సూర్యోస్మి లేకపోతే ఓం సూర్యాయ నమః అనే మంత్రం చేసుకోవడము, లేదా ఆదిత్య హృదయ పఠనం చేయడము, గోవులకు కాస్త గోధుమ రవ్వ తినిపించడము,
ఇప్పుడు ఇందాక మిథునం వారికి అనుకున్నాక మిథునం వారి తల్లిగారిని ఎక్కువ ఆరాధన అంటే తల్లిదండ్రులు ఇద్దరిని చేయాలి. తల్లి పాదాలకు నమస్కారం చేసుకుని కూడా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. వీళ్ళు తండ్రి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. కర్కాటకం వారు ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా వీళ్ళకి ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అయిన మహాను సూర్య భగవాన్ని చూస్తూ చేసినా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అది ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి సెకండ్ లార్డ్ బుధుడు అవుతాడు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఓన్లీ సెకండ్ లార్డే కాకుండా ఇది పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. అందుకని ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేసేటప్పుడు బుధుడు యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. బుధుడు స్థితి కనుక బాగుంటే వ్యాపారంలోనే వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. బుధుడు స్థితి బాగోకపోతే వ్యాపారం వల్ల ఇబ్బంది పడతారు. అది చాలా జాగ్రత్తగా చూడవలసిన అంశం ఇది. అయితే వీళ్ళకి మరి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చాంటింగ్ చేయడము, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం చాంటింగ్ చేయడం చేస్తుండాలి. గోవులకు అసలు గొంగూరు తినిపించడము, పెసలు దానంగా ఇవ్వడం. ఒకవేళ సెకండ్ హౌస్ లార్డ్ పాడయ్యాడు బుధుడు అనుకోండి, ఎంత పెసలు దానంగా ఇస్తుంటే అప్పుడు వాళ్ళకి అంత స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అది ఇక కన్యవారికి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా ఫాదర్ వల్ల కానీ లేకపోతే టీచింగ్ వల్ల కానీ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కానీ అందానికి సంబంధించిన గైడ్ చేయడం వల్ల వీటి వల్ల డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది చూడండి ఫాదర్ యొక్క బిజినెస్ వీళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. అట్లా కంటిన్యూ చేయడం వల్ల కూడా వీళ్ళకి మనీ వస్తుంటుంది చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ ప్రొఫెషను ఫాదర్ యొక్క ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళ ఇది వెళ్తూ ఉంటుంది. అండ్ అట్లాగే ఎవరికైనా గైడ్ చేయడం ద్వారా. అయితే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ అమ్మవారి లలితా అమ్మవారి ఆరాధన. అయితే ఇది జనరల్గా అందరూ కూడా చేసుకోవచ్చు. ఏదంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అందరూ చేయొచ్చు. వీళ్ళు ఇంకా బాగా పనిచేస్తుంది వీళ్ళకి. ఇక తులవారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువ రీసెర్చెస్ మూలంగా డబ్బులు వస్తూ ఉంటాయి. వీళ్ళకి కూడా ఎలా అయితే మేషం వారికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ తులవారికి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే మేషం వారికి కానీ తులవారికి కానీ ఏంటంటే జీవిత భాగస్వామితో అట్రాక్షన్ ఇది కూడా ఉంటుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. లేదా రీసెర్చెస్ రిలేటెడ్ డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి. డయాగ్నోటిక్ సెంటర్స్ వాటర్ సంబంధించినటువంటిది లేకపోతే ఏదైనా మైనింగ్ రిలేటెడ్ వీటి మూలంగా కూడా ధనయోగం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన నమః, ఓం స్కందాయ నమః. ఈ మంత్రం ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది. ఒకవేళ వీళ్ళ కుజుడు కనుక పాడైతే క్యారెట్స్ గోవు కనుక పెడుతూ ఉంటే ఆ దోషం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి జనరల్గా ఏంటంటే వీళ్ళకి కొంచెం కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వృశ్చికం వారికి టీచింగ్ వల్ల డబ్బులు వస్తాయండి. ఇంకోటి ఏంటంటే గురువు కనుక బాగున్నాడు అంటే సంతానం కలిగిన తర్వాత అపర కుబేరులు అవుతారు వీళ్ళు వృశ్చికం వారు. కాకపోతే గురువు పాడవకూడదు. గురువు బాగా పాడేయడం కొంత డబ్బులు వస్తాయి. గురువు పూర్తిగా పాడైపోతే ఒక్కోసారి సంతానం కలిగిన తర్వాత కొంతకాలం ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ బాగుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అసలు జూపిటర్ ఉండే కండిషన్ ఏంటి, జూపిటర్ అంటే సంతానానికి ధనానికి కారకుడు కదా. అలాగే వీళ్ళకి ఏంటంటే ఆడిటింగ్స్, క్యాలిక్యులేషన్స్, మనీ రిలేటెడ్, బంగారానికి సంబంధించిన వీటి వల్ల కూడా డబ్బులు వస్తాయి. టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వీటిలో కూడా మీరు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ గురువు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఖచ్చితంగా గురువు వేస్తున్నాడు, ఇంకేదైనా ప్లానెట్ కలిసిందా ఏంటనే దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. సో వీళ్ళు దత్తాత్రేయుడు ఆరాధన ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇక ధనస్సు వారు కనుక చూసుకుంటే ఇక్కడ ధనస్సు వారికి మకరం అనేది సెకండ్ హౌస్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి మధ్యవర్తిత్వం అంటే మీడియేటింగ్, మార్కెటింగ్ వీటి వల్ల డబ్బులు వస్తాయి. వీళ్ళలో కూడా గురువు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు పౌరహిత్యం చేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టార్స్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే వీళ్ళు ఎక్కువగా శనికి ఆరాధన చేయడము, వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని వదలకూడదు. వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే మీరు ఎంత ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. మీరు చూడండి ఎనీ ధనుర్లగ్న ఓం నమో వెంకటేశాయ నామం ఒక్కటి చాలు వీళ్ళకి అపర కుబేరులను చేయడానికి. అట్లా ఇక వీళ్ళకి బాగా వీక్గా ఉన్నాడు శాటర్న్, గోవుకు బెల్లం తినిపించడము, బెల్లము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే శాటర్న్ బాగా పాడైపోతే మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు వీళ్ళు. అంటే మధ్యలోకి వెళ్ళి ఎక్కడ సంతకం పెట్టడము, నేనున్నాను లేదు మీరు డబ్బులు ఇవ్వండి అన్నాం, దాని ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక దాని తర్వాత మకరం వారు చూసుకుంటే కనుక వీళ్ళు మనీ వేరు కాదండి. మకరం వారు ఎందుకంటే లగ్న అండ్ ద్వితీయాధిపతి ఒక్కరే అవుతారు. అంటే వీళ్ళని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడమే మనీ ఇస్తూ ఉంటుంది. అంటే వీళ్ళని మీరు ఎంత మీరు మార్కెట్లోకి మిమ్మల్ని మీరు ఎంత తీసుకెళ్తున్నారు, ఇది మకరం వారికి చాలా మెయిన్ పాయింట్ అసలు ఇది. సో వీళ్ళకి ఏంటంటే సెకండ్ హౌస్ అనేటువంటిది కుంభరాశి అవుతుంది కాబట్టి రహస్య విద్యలు, అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన అట్లాగే వీళ్ళని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేది, రకరకాల బిజినెస్ల ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు వస్తాయి. శని కనుక బాగుంటే ఐరన్, ఆయిల్ ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తాయి. కానీ
ఎంతసేపు సాటర్న్ ఒకటే తీసుకోకుండా సాటర్న్ ఎక్కడ ఉన్నాడు, రెండులో ఏ ప్లానెట్ ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ డయాగ్నోటిక్ సెంటర్స్ వీటి వల్ల కూడా వస్తాయి. అయితే వీళ్ళు ఎక్కువగా మకరం వారు కాళికా అమ్మవారిని, కాలభైరవుణ్ణి, లేకపోతే దుర్గా, చండి ఇవి చేయడం ద్వారా కూడా డబ్బులు బాగా వస్తాయి. ఓకే. మంత్రం గురుగారు? మంత్రం కనుక తీసుకుంటే ఓం కాళికాదేవి అయి నమః, ఓం చండికాయ నమః అని కూడా చేసుకోవచ్చు. ఇక కుంభం వారికి కనుక తీసుకుంటే వీళ్ళకి గురువు అవుతున్నాడు, వీళ్ళ కన్సల్టెన్సీ సెంటర్స్, టీచింగ్స్ వీటిలోనే బాగా డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. స్కూల్స్, కాలేజ్ వీళ్ళకి కనుక గురువు బాగుంటే ఓన్ స్కూల్స్, ఓన్ కాలేజెస్, ఇంట్లోనే ఉండి ట్యూషన్స్ చెప్పుకోవడం ఇట్లాంటి వాటి మూలంగా కూడా డబ్బులు వస్తాయి. అంటే ఓన్గా చేసుకోవడం వల్ల డబ్బులు వస్తాయి, జాబ్స్ కంటే కూడా వీళ్ళకి ఎక్కువగా. ఎందుకంటే కుంభం వారికి ఎక్కువ జాబ్ కంటే ఓన్గా చేసుకునే వాటి వల్ల బాగుంటుంది. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళు సర్వీసెస్ చేసుకోవాలా, ప్రోడక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోడక్ట్ రిలేటెడ్ కారకుడు బాగున్నాడు అనుకోండి కుంభం వారికి, అప్పుడు వాళ్ళు నెయ్యి అమ్ముకున్నా బాగుంటుంది. ఓకే. అలా కాదు, ప్రోడక్ట్ రిలేటెడ్ బాగాలేదు, సర్వీసెస్ ఇవ్వాలంటే కన్సల్టెన్సీ, టీచింగ్, ట్రైనింగ్, ట్యూషన్ పాయింట్స్, లేకపోతే ఆడిటింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాలు, బ్యాంక్లో అప్పులు ఇప్పించడము, ఇట్లాంటివి సర్వీసెస్ ఓరియంటెడ్ ఇవ్వాలి, చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనము, దత్తాత్రేయ చరిత్ర చదువుతూ ఉంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది. ఇక ఆఖరిగా మీనం. మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః, ఓం దక్షిణామూర్తి నమః అని చేసుకోవచ్చు. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే సహజంగా వీళ్ళకి ఏంటంటే జీవిత అన్వేషణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఫైనాన్స్ని ఇచ్చే కారకుడు కుజుడు అవుతాడు. కుజుడు అది అగ్నితత్వ రాసేంది కాబట్టి ఎంత వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా బాగుంటుంది వీరికి. అంటే వీళ్ళు ఏంటంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః, అగ్నికార్యాలు ఎక్కువగా చేస్తుండాలి. వీళ్ళు ఎంత హోమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటే అంత ధనం బాగా వస్తూ ఉంటుంది వీరికి చెప్పాలంటే. అందులో ముఖ్యంగా వీళ్ళు ఏదైనా నదీ ప్రాంతాల్లో కనుక చేస్తే హోమాది కార్యక్రమాలు వీళ్ళ కర్మ అంతా తొలగిపోతుంది, అంత బాగుంటుంది వీరికి. అది వీళ్ళ మంత్రం గురుగారు వీళ్ళకి ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అని చెప్పి చేసుకోవచ్చు. అయితే లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం ఏ రాశి వారికైనా లలితాసహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. ఆ 2 ఎవరు చేసుకున్నా ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది. అది ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః అని చేసుకోవాలి. మరొక్కసారి మంత్రం చెప్తారు? తప్పకుండా అండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః చేసుకోవచ్చు. సో విన్నారు కదండి, ఫైనాన్షియల్గా గ్రోత్ కోసం ఎవరైతే తప్పిస్తున్నారో వారి కోసం అయితే గురుగారు ఈ మంత్రాలని, అలానే ఏ రాశి వారికి ఏ మంత్రం కూడా క్లియర్గా చెప్పారు కదా. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీ పర్సనల్ చార్జ్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.